ఈరోజు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సోషల్ మీడియాపై మైనర్లకు 13, 16 సంవత్సరాల పిల్లలకు బ్యాన్ చేయబడ్డాయి. అలాగే మన తెలంగాణలో కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వలన పిల్లలపై చెడు ప్రభావం ఏర్పడుతుంది. దీనివలన పిల్లలు గేమ్లకు అట్రాక్ట్ అయ్యి సూసైడ్లు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలి. మైనర్లకు దేశం మొత్తము బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వలన పిల్లలు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లలు నిద్రలేమి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ చెడు ఆలోచన వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతున్నది. వారి భవిష్యత్తు కోల్పోతున్నారు. దీనివలన దేశం మొత్తం మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటాను. సోషల్ మీడియా వలన పిల్లలు చెడు ప్రభావం పడుతున్నది. తల్లిదండ్రులు సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాను. నా పేరు మాచర్ల భారతి, ఐద్వా రాష్ట్ర కోశాధికారిని. ఇప్పుడు సోషల్ మీడియా పైన ఆంక్షలు పెడుతూ ఏపీలో 13 ఏళ్ళకి, అట్లాగే కర్ణాటకలో 16 సంవత్సరాల పిల్లలు సోషల్ మీడియా చూడడం నిషేధించారు, బ్యాన్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. కొన్ని అసభ్యంగా ప్రచారం చేయడం కానీ, అట్లాగే ఇట్లాంటి అశ్లీల చిత్రాలు కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తప్పుడు భావాలను కూడా ప్రచారం చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ పూర్తిగా బ్యాన్ చేయడం, అట్లాగే పిల్లలకు సంబంధించినటువంటి నాలెడ్జ్, విజ్ఞానం అందించడంలో కానీ, అట్లాగే వాళ్ళకి చదువులో ఉపయోగపడే విధంగా కూడా చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి ఏది ఉపయోగపడుద్దో అవి వచ్చేటట్టుగా గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం కానీ, అట్లాగే సోషల్ మీడియా పనిచేస్తున్న సంస్థలు కానీ ఈ సమాజాన్ని బాగు చేయాలనే భావజాలాన్ని తీసుకురావాలి తప్ప సమాజాన్ని చెడగొట్టడం కోసమేమో సోషల్ మీడియాలో అన్నీ రిలీజ్ చేస్తాం, తర్వాతనేమో వాటిని బ్యాన్ చేస్తాం అనేది కాకుండా ప్రభుత్వం, అట్లాగే ప్రభుత్వ సంస్థలు కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే సమాజాన్ని బాగు చేయాలనే దృక్పథంతో ఉండాలి తప్ప బ్యాన్ చేయడం వలనో లేకపోతే ఇంకేది చేయడం వల్ల ఈ సమాజం బాగుపడేది ఇది కాదు. అట్లంటే చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా చాలా ఫోన్ వెబ్సైట్స్ కానీ ఇట్లాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం, అట్లాగే గవర్నమెంట్ పైనుంచి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ అవన్నీ కూడా ఆ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. బూత్ బొమ్మలు అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతూ పిల్లల్ని, యువతని పెడదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం గుర్తించి అట్లాంటి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటిని మొత్తం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాని సంస్కరించే విధంగా వెళ్ళాలి తప్ప బ్యాన్ చేయడం వల్ల ఆగిపోదు. అట్లా అంటే ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏర్లుగా పోతా ఉంది. విచ్చలవిడిగా లైసెన్స్లు ఇస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడతా ఉన్నారు. డ్రగ్స్, అట్లాగే ఇవన్నీ డ్రగ్స్ మాఫియా మనం చూసాం. వీటికి లోనయ్యి యువత మొత్తం కూడా పెడదోవ పడుతూ ఉంది. అట్లాంటి వాటిని బ్యాన్ చేయాలి, అట్లాంటి వాళ్ళని నియంత్రించాలి. కానీ ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద కాకుండా ఈరోజు సోషల్ మీడియా ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ సంస్థల్లో అన్ని రంగాల్లో కానీ సోషల్ మీడియా ఒకటే కాదు, అవసరం తప్ప చేయడం లేదని. ఇది సోషల్ మీడియా ద్వారా చాలా మంది పిల్లలు విజ్ఞానం, అట్లాగే చాలా తెలియని విషయాలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. కానీ దాంట్లో 16 ఏళ్ళు అట్లా గుర్తించడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే